అందువల్ల ఒక మనిషి సంతోషంగా బతకాలంటే, మానసికంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే, మానవుల్లో దేవుడిచ్చేటువంటి కోరికలను సంతృప్తికరంగా ఉంచుకోగలిగితే, అది దేవుని నియమాన్ని బట్టి అది ఉండగలిగితే మనిషి సంతోషంగా ఉంటాడు, ఆనందంగా బతుకుతాడు. దానికి విపరీతమైనటువంటి జీవితాన్ని, విచ్చలవిడి జీవితానికి, ఆ కోరికలు తీర్చుకునే విషయంలో విచ్చలవిడిగా విపరీతమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దుఃఖంలోను, బాధల్లోను, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఆ వ్యక్తి జీవించేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు ఎందుకు మనుషులు నెమ్మదిగా లేరు, సంతోషంగా లేరు, ఆనందకరమైనటువంటి పరిస్థితుల మధ్య లేరు? కారణం ఏంటంటే, మనిషి దేవుని నియమానికి కట్టుబడి జీవించలేకపోవటమే. ఆయన యొక్క చిత్తాన్ని సరైన రీతిగా అర్థం చేసుకుని బ్రతికి జీవించినట్లయితే మనిషి యొక్క జీవితము సంతోషంగా ఉంటుంది. అందుకే ఇలాంటి మానసికమైనటువంటి మనసును కలిగిన వ్యక్తి కోరికలను విచ్చలవిడితనంగా, దురాశకు లోబడి, దురాశ సంబంధమైనటువంటి వ్యసనాల్లో ఆ వ్యక్తి జీవించిన వాడైతే